నా పేరు నరసారెడ్డి. నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా ఉంటూ అనేక అనారోగ్యాలతో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సందర్భంలో ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని అన్నటువంటి కాన్సెప్ట్ని విని ధ్యానం మంచిదే అని ఒక మిత్రుడు ఆయన కర్నూలులో పత్రిసార్ దగ్గర ధ్యానం నేర్చుకుని మేము పనిచేసేటువంటి ఊర్లో వచ్చి ఉన్నాడు. ఆయన చెప్పాడు, ఇట్లా క్లాస్ జరుగుతుంది పామూరులో పలానా రోజు సార్ వస్తారని. ఆ రోజు సార్ వచ్చే టయానికి బస్సు బాద్ది 10 కిలోమీటర్లు ఎట్ట చేయాలనుకుంటే నా క్లాస్ అయిపోయినాక బస్ స్టాండ్లో అయినా పడుకుందామని చెప్పి బయలుదేరి వెళ్ళాను. క్లాస్ అయిపోయింది. క్లాస్ అయిపోయిన తర్వాత ఒక మాస్టర్ గారు ఉండి మా ఇంటికి పోదాం రండి సార్ అని తీసుకొని వెళ్ళి ఆ నైట్ అక్కడ ఉండి తెల్లవారి ఇంటికి రావడం జరిగింది. ఆ రోజు అయితే నాకేం అనుభవాలు రాలేదు. మరుసటి రోజు ఉదయం ధ్యానంలో కూర్చుంటే ఒక ఋషి విగ్రహం కనిపిస్తూ ఉంది. ఇంకా అప్పుడు ఇది చాలా దగ్గర స్పీడ్గా ఉంది మార్గం అని చెప్పి ధ్యానం చేయడం మొదలుపెట్టాను. క్రమేణా నాకున్నటువంటి అనారోగ్యాలని చిన్నగా ఒకదానికి ఒకటి దూరం అవుతూ వచ్చి తర్వాత చిన్నగా పుస్తకాలు చదువుతూ ఇలా ఉన్న క్రమంలో ఒకరోజు ఒక షేర్ మార్కెట్లో డబ్బులు కోల్పోవడం జరిగింది. ఒక 25,000 రూపాయలు. డబ్బుల గురించి ఆలోచిస్తూ ఉన్నా నేను నిద్ర సమయంలో. నాకు ఇన్నర్ నుంచి వినిపిస్తూ వచ్చింది, నువ్వు ధన సంపాదనకు రాలేదు, ధ్యాన ప్రచారానికి వచ్చావని అంతర్వాణి స్పష్టంగా వినిపించడం జరిగింది. అప్పుడు ఒక క్షణం డబ్బు గురించి ఆలోచించా. డబ్బులు దేనికి? జీవించడానికి. ఉద్యోగం చేస్తున్నాం, పనిలో ఎంతో కొంత వస్తూ ఉంది, ఇది సరిపోతుంది, ఇంకా మిగులుతుంది, దీని గురించి అవసరం లేదని ఇంకా అప్పటి నుంచి అవపడ్డ వాళ్ళందరికీ ధ్యానం చెప్పడం మొదలుపెట్టేవాడిని. ధ్యానం చేసుకుంటూ ఉంటే ఎంతో ఇంకా చెప్పే కొంది ఇంకా బాగుండేది. ఎక్కడైనా క్లాసులు జరుగుతూ క్లాసులు వింటే ఇంకా మంచిది, ఇంకా తొందరగా ఎదుగుతారని చెప్పి కొంతమంది మాస్టర్లు చెప్పడం ద్వారా ఎక్కడైనా క్లాసులు జరిగితే దూరం అయినప్పటికీ వెళ్తూ ఆ క్లాసుల్లో పోయినందువల్ల మనకు వాళ్ళ అనుభవాలు వినడం ద్వారా ఆ జ్ఞానంతో కొన్ని సందేహాలు వెళ్ళిపోతూ మనసు త్వరగా లయమయ్యే స్థితి రావడం, తద్వారా ధ్యానపరంగా ఎదగడం, సత్యం అనేది అర్థమైపోయి అనారోగ్యం పూర్తిగా వెళ్ళిపోయింది. అయితే అంతకుముందు కూడా నేను మెడిసిన్ అయితే వాడేవాడిని కాదు, బాధపడుతూ ఉండేవాడిని. ఇక ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ మెడిసిన్తో అసలు ఆ బాధ అనేది తగ్గిపోయింది. ఎలాంటిదంటే జలుబు చేస్తే 15 రోజులు విపరీతంగా బాధపడేవాడిని, గురకు వస్తూ ఉండేది. నా రూమ్మేట్స్ అంతా ఈయన దగ్గర నిద్ర పట్టట్లేదని ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. అయినప్పుడు ఒకరోజు నేను నిద్రలోనే నా గురకినడం నాకు అర్థమైపోయింది. ఓహో, వాళ్ళు ఏదో చెప్పుకుంటూ ఉంటే గురక అందరికీ సహజం అనేది నాకు అర్థమైపోయింది. అర్థమైన తర్వాత వాళ్ళు అట్లా చెప్పుకుంటే వాళ్ళ గురకను వాళ్ళకి వేరే వాళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళకు అర్థం చేసుకునేట్టు అయిపోయింది. ఇలా జరిగేటువంటి క్రమంలో ఆ సమస్య నుంచి బయటపడటం, ఇంకా ఏదైనా సాధ్యం అని చెప్పి సార్ చెప్పడం, ఆత్మశక్తి సార్ చెప్పినటువంటి పదాలను నేను పట్టుకునేవాడిని. ఆ పదాలని ఆచరించడం ద్వారా ఫలితాన్ని పొందడం అనేది నేను అనుభవిస్తూ అందరికీ చెప్తూ ఉన్న క్రమంలో ధ్యానం చెప్తా ఉంటే అందరూ మాకెందుకు ఈ వయసులో ధ్యానం అంటుండేవాళ్ళు. కానీ ఎక్కడో ఒక చోట బాధ అనిపించేది వాళ్ళు అన్నప్పుడు. కానీ మనం పొందినటువంటి ఆనందం ముందు అవన్నీ చిన్నవి కాదు, ఎప్పుడో తెలుసుకుంటారులే అనేటువంటి భావంతో ఎక్కడ వెనక తగ్గకుండా అలా చెప్పుకుంటూ ముందుకు వెళ్తూ ఉండేవాళ్ళం. ఒకరోజు సింగరాయకొండలో ధ్యానం చెప్పాలి అనిపించింది. ఇన్నర్లో చెప్పింది ఇక్కడ ధ్యానం చెప్పు అందరికీ. ఆ క్రమంలో ఎలా చేయాలి ఏందనుకుంటే ఒక మాస్టర్ గారు ఉండి, అయ్యా నేను మైక్ వాటికి అనౌన్స్మెంట్కి ఏదైనా కావాలని నేను అందిస్తాను, నువ్వు క్లాస్ పెట్టానంటే వేసవి సెలవులకి ఇంటికి వచ్చి ఉన్నాను. ఒకరోజు అనౌన్స్ చేసి మా ఊర్లో క్లాస్ పెట్టే ఒక 50 మంది దాకా వచ్చారు. వాళ్ళు క్లాస్ విని తర్వాత కొంతమంది నిదానంగా ధ్యానం చేసుకుంటూ కొంతమంది అనుభూతి చెందడం జరిగింది. ఆ విధంగా నా యొక్క భావన అక్కడ నా పని నా ఊరిలో మొదలుపెట్టి చేశాను. తర్వాత నేనంతా బయట తిరిగి క్లాసులు చెప్పడం, ఎక్కడికంటే అక్కడికి పిలవడం జరిగేది. అలా జిల్లాలు దాటి క్లాసులు చెప్తూ ఉండేవాళ్ళం. ఆ క్రమంలో సేతు విజ్ఞానం వర్క్షాప్కి వెళ్ళిన తర్వాత ప్రాక్టికల్స్ ఎలా చేయాలనేటువంటిది పూర్తిగా అర్థమైపోయింది. నేను స్కూల్ పిల్లల ద్వారా ఆ సేతు విజ్ఞానం చెప్పినట్టు చేపిస్తూ ఉంటే పిల్లలతో మాస్టర్ పత్రిసారి కనపడి ఆయన మాట్లాడటం జరిగేది.
ఆ విధంగా హాస్టల్‌లో ఒక సమాచారం అంతా కూడా గ్యాదర్ చేయడం జరిగేదనమాట. ఈ ఇలా చేస్తూ ఉన్నటువంటి క్రమంలో నాకు పిరమిడ్‌లు గురించి అవగాహనొచ్చింది. పిరమిడ్‌లు గురించి చిన్న పిరమిడ్ చేసుకోవాలంటే డబ్బులు కొనాలంటే డబ్బులుండేవి కావు. ఎలా అనేటువంటి క్రమంలో ఒకసారి 2009 ధ్యాన మహాయజ్ఞం 11 జరుగుతా ఉంది. ఆ రోజు అక్కడికెళ్ళినప్పుడు ఓపెన్ పిరమిడ్ అడిగితే 6,000 రేట్ చెప్పారు. 6 సైజు. ఇంత రేటు మనం పెట్టి కొనలేమని చెప్పి చూసి వచ్చేసాం. వచ్చిన తర్వాత అల్యూమినియం మెటీరియల్‌తో చేయొచ్చు అనేటువంటి సమాచారం అందడం. ఇలా చేయండి, ఇలా చేయండి అని ఇన్నర్‌లో చూపియడం ద్వారా మా ఊర్లో ఒక మిత్రుడు రవి అనేటువంటి మిత్రుడి ద్వారా అబ్బాయి కటింగ్ అయి తెలుసు కాబట్టి అబ్బాయి సహకారం తీసుకొని పిరమిడ్ చేయడం మొదలుపెట్టాం. అలా చేయడం మొదలుపెడితే దాదాపు 3.5 నెలలు పట్టింది మాకు ఆ పిరమిడ్ పూర్తి కావడానికి. ఆ సందర్భంలో 2 పిరమిడ్లు పూర్తి చేసి ఒకటి ఇంట్లో పెట్టుకున్నాను. ఆ ఇంట్లోనే ఉండేవాడిని ఎప్పుడు. ఎక్కడికి పోయి తిరిగి వచ్చినా సరే ఆ పిరమిడ్లో ఉంటే ఎంత అలసటైనా సరే అవలీలగా వెళ్ళిపోయేది. అప్పుడు పిరమిడ్ శక్తి గురించి పూర్తి అవగాహన నాకు రావడం, ఇంక పిరమిడ్ గురించి అందరికీ చెప్పడం. ఇలా చేసిన తర్వాత నాకు అంతర్వాణి కొన్ని ధరలు నిర్ణయించింది. ఈ విధంగా ఇది ఈ సైజు ఈ రేట్, ఈ సైజు ఈ రేట్ అని. ఒక మాస్టర్ గారు వచ్చి, "సార్ ఇది పెద్ద పిరమిడ్ కదా, రేట్ ఎక్కువ చెప్పండి" అని చెప్పి అంటే, ఆ భావన అనుకోగానే నాలో అంతా ఏదో పోయినట్టు అనిపించి, వెంబడే ఇది కాదు, ఇది సరైంది కాదని చెప్పి మళ్ళీ నా అంతర్వాణికి వచ్చినటువంటి ధరలు నేను ఎప్పుడైతే ఆ భావాన్ని ఫిక్స్ చేశానో, ఇంతే చెప్తాను నేను అని చెప్పి ఫాలో అవుతాను అనగానే మళ్ళీ నాలోకి అంతా ఏదైతే పోయిందనుకున్నానో అది మొత్తం నాలోకి వచ్చినట్టు అనుభూతి చెందడం. అది ఇప్పుడు కూడా ఆ ధరల్ని మార్పు చెందించకుండా అదే ధరలను ఫాలో అవుతూ ధ్యాన ప్రచారం చేయటం, అడిగిన వాళ్ళకి పిరమిడ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ పిరమిడ్లు కింద కూర్చొని ధ్యానం చేస్తే వాళ్ళు ఎంతో బాగున్నాయి ఈ పిరమిడ్లు అని చెప్పి చెప్పడం, ఒకరికొకరు వాళ్ళే చెప్పుకొని చేసి ఇమ్మని చెప్పడం. ఒక్కోళ్ళకైతే కొన్ని రోజులు పట్టేది పిరమిడ్ చేయడానికి, ఒక్కోళ్ళకి గంటలో కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక్కోళ్ళకి సంవత్సరానికి కూడా వెళ్ళేది కదా పిరమిడ్ అక్కడికి. ఇలాంటి సందర్భంలో నేను రీత్యా ఉపాధ్యాయుడిని అయినప్పటికీ ఈ రంపంతో వస్తువులన్నింటిని కొయ్యడం ఇలా చేస్తున్నా కూడా చెయ్యి నొప్పి అనేది అనిపించేది కాదు. ఎంత పనైనా చేస్తూ ఉండేవాడిని. ఇదంతా కూడా డైరెక్ట్ ఎనర్జీని తీసుకోవడం ఏందనేది నాకు అర్థమైపోయింది. ఒకసారి ధ్యానాంధ్రప్రదేశ్ అప్పుడు మ్యాగజైన్ ధ్యానాంధ్రప్రదేశ్గా ఉండేది. దాంట్లో పత్రి సారు సినిమాలకి ధ్యానంలో కూర్చోబెట్టి సినిమాకి వెళ్ళేవాడు అని చెప్పి రాయడం అనేది చదివినప్పుడు ఒక్క పాయింట్ నాకు క్వశ్చన్ రైజ్ అయ్యింది. ఒక గురువు సినిమాకి వెళ్ళి శక్తిని కాజేసుకోడు, ఇక్కడ ఏదో శక్తి వచ్చే దారి ఉంది, ఇది ఎట్లా తెలిసిద్దని చెప్పి ఆ క్వశ్చన్ నాకు రైజ్ కావడం. 2010 నవంబర్లో బెంగళూరు వ్యాలీకి వెళ్ళినప్పుడు అక్కడ సార్ ఒకరోజు టీవీ చూస్తూ ఉన్నారు. సార్ పక్కనే ఉన్నా నేను. సార్ ఒక మాట అన్నారు, "నేను కదలికలను గమనిస్తుంటానయ్యా" అన్నాడు. ఆ మాట నాకు అర్థమైపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత ఒకరోజు క్రికెట్ చూస్తూ, క్రికెట్ అంటే ఏంది, కదలికలు అంటే బ్యాటు బాలు అని చెప్పి బ్యాటు బాలు కదలికలను గమనిస్తూ ఉంటే ఎంతో శక్తి నాకు రావడం అనేది గమనించాను. అప్పటి నుంచి అంతకుముందు సినిమాలు చూస్తే టైం వేస్ట్ అని చెప్పి వదిలేసినటువంటి వాడిని సినిమాకి కూడా వెళ్ళేవాళ్ళం. ధ్యాన ప్రచారం చేసి సెకండ్ షోకి అట్లా సినిమాలకు వెళ్తే శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ సినిమా చూస్తూ ఉంటే ఎంతెంతో శక్తి అపారంగా పెరుగుతూ ఉండేది. ఇటువంటి అనుభవాలతో ప్రతి క్షణం శూన్య స్థితిలో ఉండటం అనేది ప్రాక్టీస్ చేసుకుంటూ రావడం జరిగింది. మనం ఏ స్థితిలో ఉంటామో ఆ స్థితికి సంబంధించినటువంటి సమాచారాన్ని పత్రి సార్ మనకు మాటల రూపంలో తెలియజేస్తూ ఉంటారు. ఒకానొక సందర్భంలో జగన్నాథ్ గట్లో ఉన్నాం సార్ దగ్గర. సారు క్వశ్చన్లు వేస్తూ ఉన్నాం, సార్ సమాధానం చెప్తా ఉన్నారు. అప్పుడు నేను ఒక క్వశ్చన్ వేసాను సార్ని, "సార్ ధ్యానం చేసి అనుభూతి చెందితే కదా అందరికీ చెప్పడానికని" అంటే సార్ పట్టించుకోకుండా ధ్యాన ప్రచారం చేయండి అంటున్నాడు. మళ్ళీ రెండోసారి అడిగా, రెండోసారి కూడా ధ్యాన ప్రచారం చేయండి అని అంటున్నారు. మూడోసారి అడిగినప్పుడు సార్ ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, "ధ్యానం చేస్తే నువ్వు ఎదుగుతావు, ధ్యానంగా ప్రచారం చేస్తే అందరూ ఎదుగుతారు" అని చెప్పాడు. ఇంకప్పుడు ఆ సందేహం వదిలేసి, ముందు మనం చెప్పడానికి వచ్చాం కాబట్టి చెప్పడమే మన పని, ఫలితం గురించి మనకు పని లేదని చెప్పి ఆలోచిస్తే అదే పని చేస్తూ ఉన్నాం. ఈ విధంగా ముందుకెళ్తున్న క్రమంలో 2012లో
పిరమిడ్ కన్స్ట్రక్షన్స్ ఎలా చేయాలి అనేటువంటి ఒక భావన నాలో రావడం, దానికి తోడుగా నాకు ఒక మాస్టర్ నాగాయలంక గోపి సార్ అని ఇంజనీరు, ఆయన పిరమిడ్ ఒంగోలులో కట్టాలనే ఆలోచనతోటి ఒకసారి ఇక్కడికి రండి అని చెప్పారు. పిరమిడ్ అని కూడా చెప్పలేదు. సరే వెళ్ళినప్పుడు ఇక్కడ పిరమిడ్ కడుతున్నాం, ఇది నువ్వే చూసుకోవాలి పని అని చెప్పి అన్నారు. ఆయన దానికి కావాల్సిన డయాగ్రామ్స్ అన్నీ గీసి చెప్పినందువల్ల నాకు కొలతలు తెలుసు కాబట్టి దాన్ని చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నారు. చివరిలో పోతూ చెప్పారు, కానీ మాతో పని లేదు, నువ్వు పిరమిడ్లు కట్టేయచ్చని. ఆ విధంగా చేస్తూ చేస్తూ పిరమిడ్లు సైజులు చిన్న సైజుల నుంచి పెద్ద సైజుల దాకా 40 పిరమిడ్ దాకా ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాదాపు 100 పిరమిడ్లు 7 జిల్లాల్లో తిరిగి పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేస్తూ నిత్యం ఎప్పుడు తిరుగుతూనే ఉంటాం. అటు పగలేమో వృత్తిరీత్యా ఉపాధ్యాయ వృత్తి చేసుకోవడం, మిగతా టైంలో పిరమిడ్ కన్స్ట్రక్షన్ అంతా చూసుకోవడం, పగలబడి రాత్రి గుడి అన్న సందర్భంలో చేస్తున్నటువంటి సందర్భంలో నిద్రకి పడుకోవాలని మనసు లాగుతూ ఉంటుంది మామూలుగా అయితే. ఆ స్థితిని దాటి నైట్ అంతా కూర్చునేటువంటి స్థితికి ఎదిగాము. ఇలాంటి సందర్భంలో 2011లో 11 నవంబర్ 20వ తేదీ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ధ్యానం చెప్దామని వెళ్తున్నా 40 కిలోమీటర్లు బండి వేసుకొని రోడ్లో ప్రమాదవశాత్తు రోడ్డు కిందకి బండి వెళ్ళిపోవడం, ఆ బండి పడడం చేత పొగొట్టడం కాలడం, ఆ కాలు ఉంటే అలాగే ధ్యానం క్లాస్కి వెళ్ళిపోయాను. క్లాస్ చెప్పుకొని మళ్ళీ మరుసటి రోజు ఇంటికి రావడం, ఆ ఇంట్లో ఉన్నటువంటి పిరమిడ్లోనే కూర్చొని ఉంటే రోజు ఆ కాలినటువంటి చర్మం హీలింగ్ జరిగి రోజు కొద్దిగా లేచిపోవడం జరుగుతూ ఉండేది. ఇది బయటకు కనపడదు, లోపలికి అనుభవంతో తెలుసుకునేటువంటిది మాత్రమే. అప్పుడు నో మెడిసిన్ నో డాక్టర్ అనేది నాకు ఈ 18 ఆదర్శ సూత్రాల్లో నాకు మొదట చదవంగానే అర్థమైంది అది అనమాట. ఇంకా నో మెడిసిన్ పిరమిడ్లోనే ఉండేవాడిని. అందరూ వచ్చి మెడిసిన్ వాడాలి అది ఇది అని అంటే నాకు ఎందుకో నచ్చేది కాదు. నాకు నచ్చింది నేను చేసుకుంటూ ఉండేవాడిని. ఒకరోజు అందరూ అని చెప్పింది, డిసెంబర్ 10వ తేదీ నీకు ఇదంతా తొలగిపోతుందని. డిసెంబర్ 9వ తేదీ రాత్రిపూట ఒక పెద్ద ఆయన ఎదురుగా కూర్చొని ఉన్నారు, ఒక సైడ్కి తిరిగి. మిగతా వాళ్ళంతా తెచ్చిస్తూ ఉన్నారు, కాలుకి ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. చేసిన తర్వాత ఆ చర్మం దాదాపు అరిచేతేళ్ళప్పుడు కాలి ఉందన్నమాట. ఆ చర్మాన్ని వాళ్ళు దారం పెట్టి కొలుచుకుంటా ఉన్నారు కాళ్ళను మడిసల్లా చుట్టుకొలత సరి చేయడానికి. అంటే మనకు డాక్టర్లు చెప్తూ ఉంటారు, చర్మం కనుక అతకపోతే కాళ్ళు నడకలో తేడా వచ్చిందని చెప్తూ ఉంటారు వైద్యంలో. అటువంటి ప్రమాదం లేకుండా కాలు మడిచినప్పుడు సరిపోద్ది అని చెప్తా ఉన్నా నేను. ఆ ఆపరేషన్ జరిగిన తర్వాత ఏదో గాజు పెంకులు నాకు ఇచ్చినట్టు అనిపించింది. ఇంకా ఆ రోజు నుంచి పెయిన్ పోయింది. 2011 ధ్యాన మహాచక్రం వైజాగ్లో రెండోది జరుగుతూ ఉంటే 23వ తేదీ నేను లేచి కాలు, నాకు అంతకుముందు వంక వేసేవాడిని నా 20 రోజుల్లో. అప్పుడు కాలు చక్కగా రావడం మొదలైంది మధ్యాహ్నం జమున. ఇక నేను ధ్యాన మహాచక్రానికి వెళ్ళొచ్చని అర్థమైపోయి వేరే మాస్టర్లు ట్రైన్లో వెళ్దామని అంటే అందరం కలిసి ధ్యాన మహాచక్రానికి వెళ్ళాం. అక్కడ స్టేజ్ ముందు కూర్చొని ఉంటే సార్ అన్నారు, అఖండ ధ్యానంలో కూర్చోవచ్చు కదా అని. పోయి అఖండ ధ్యానంలో 2 రోజులు పూర్తిగా కూర్చుంటే ఆ గాయం యొక్క చర్మం దాదాపు సెంటీమీటరు వైశాల్యంలో చర్మం వచ్చేసింది. ఇంకా చిన్న గాయం మాత్రం మిగిలింది. మనం గోరింటాకు పెట్టుకునే సందమాం అంత మాత్రం మిగిలి ఉంది. అది నిదానంగా నాకు 22 నెలలు పట్టింది పూర్తిగా మారడానికి. సరే ఈ లోపు ఏం జరిగిందంటే, ఒకరోజు మనం పిరమిడ్ మాస్టర్ ఒక ఆమె విజయమ్మ అని కందుకూరు మేడం, ఆమె డాక్టర్గా నర్సుగా వృత్తి చేస్తూ ఉండేది. ఆమె సూది వేసుకోకపోతే ఎడ తగ్గిద్దని చెప్పి గోల చేస్తూ ఉంటే కాముగా ఊరుకున్న నా స్థితిలో నేను ఉన్నాను. వాళ్ళు వేసినటువంటి సూది దాంట్లో ఏమీ లేదని నాకు అర్థమైపోయింది. దాని ద్వారా కర్మ వాయిదా పడింది అనేది నాకు అర్థమయ్యి 11 నెలల తర్వాత మారినటువంటి గాయం మరలా బండి మీద అదే స్థితిలో యాక్సిడెంట్ అయ్యి అన్ని గాయాలు అంతకుముందు ఎలాగైతే లేచినాయో అలాగే లేచి ఉన్నాయి. ఇక అక్కడే పడ్డకాడే గంటన్నర సేపు కూర్చొని ధ్యానం చేసి ఇంటికి రావడం, తద్వారా అది మళ్ళీ ఒక 5 నెలలకు పూర్తిగా తగ్గించుకోవడం జరిగింది. అప్పుడు అర్థమైంది నో మెడిసిన్ నో డాక్టర్ అంటే ఏందనేది. ఇలాగా ఎన్నో అనుభవాలు. ఏదైనా సరే నా వల్ల కాదు అనేది లేదు. అయితే ఈ గుణాల్లో ఏదైనా కార్యక్రమం చేద్దామంటే వాయిదా వేపిస్తూ ఉంటుంది తమో గుణం అనేది. ఈ గుణాల నుంచి ఎట్ట బయటపడాలనే క్వశ్చన్ నాకు ఉదయించింది. ఆ ఉదయించిన క్రమంలో
వివి రమణ గారు రాసినటువంటి రామ్తా బుక్ ఒకటి ఉంది. ఆ పుస్తకాన్ని చదువుతుంటే దాంట్లో సమాధానం దొరికింది నాకు. చైతన్య శక్తిని విస్తారంగా ఎప్పుడైతే మనం పెంచుకుంటూ ఉంటామో గుణాల్లో మార్పు వస్తుందని చెప్పి రాయడం జరిగింది. ఇంకా అప్పుడు నాకు సమాధానం దొరికినట్టయింది. ఓహో, మనం ధ్యాన సాధన పెంచాలి అని అర్థమైపోయి రాత్రుడు కూడా కూర్చోవడం మొదలుపెట్టాను. తద్వారా ఆ తమోగుణం అనేది వాయిదేయడం అనే పద్ధతి పోయి నిత్యం ధ్యాన ప్రచారం, పిరమిడ్ల కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ చేసుకుంటూ క్లాసులు చూసుకుంటూ నిత్యం ఆ స్థితిలో ఉండడం అనేది అర్థమైపోతూ ఉంది. వర్తమానమే బహుమానం అంటాడు సారు. వర్తమానంలో ఎలా ఉండాలి అనేది అర్థమవుతూ ఉంటా ఉంది. ఈ పిరమిడ్లు కట్టేటువంటి క్రమంలో కొన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ ఈ వర్కర్స్కి ఇచ్చేటువంటి అమౌంట్ వాటి విషయంలో రాయలసీమలో జమ్మలమడుగు దగ్గర వాళ్ళు ఈ రేట్ అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత మేము చెప్పలేదన్నప్పుడు నేను మాట్లాడబోతే నా అంతరం అని చెప్పి నీ మాటే నీ రాత ఇద్దని మౌనంగా ఊరుకున్నా, ఇంకేం మాట్లాడకుండా. సరే 13,500 రూపాయలు వాడు తగ్గించడం జరిగింది. అయినా నేను బాధపడకుండా అందులో వచ్చేసాను. వచ్చినప్పుడు నా అంతర్వాడిని నేను అనుసరించినప్పుడు ఏం జరిగిందంటే, నాకు ఏదైతే అక్కడ నష్టం జరిగినట్టు అనిపించిందో దాని నుంచి నేను బయటపడడం జరిగిన తర్వాత ఇంకో పిరమిడ్ విషయంలో ఇదంతా మాస్టర్స్ చూసుకుంటున్నారు, మనం నిమిత్త మాత్రం అనేది నాకు అర్థమైపోయి ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతూ ఉంది. అలాగే ఇంకొక పిరమిడ్ గుంటూరులో కట్టినప్పుడు ఒక పెద్ద ఆవిడ చిన్న పిరమిడ్ ఎంత ఇద్దంటే సరే మొదలు పెట్టమన్నారు. వాళ్ళు దాంతోపాటు ఇంటి పని చేయించుకొని 12,500 రూపాయలు అంటే ఆమె కళ్ళనీళ్ళు పెట్టుకుంది, నా దగ్గర లేవయ్యా అని. ఇక నేను వాళ్ళకి ఎట్టే వాళ్ళ సరే ఆ సమయానికి నాకు ఎట్టనో డబ్బులు అందిని వర్కర్స్కి అయితే ఇచ్చి పంపడం జరిగింది. ఇలా ఎన్ని అవాంతరాలు ఎదురైన ఆ క్షణంలో ఉండటం ద్వారా ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం జరిగిపోవడం అనేది జరుగుతూ వచ్చింది. ఇట్లా ఏ క్షణం కూడా ఒక అడుగు ముందుకు వెనక్కి వేయకుండా ప్రతి క్షణం పిరమిడ్ ఉందంటే పోయి పిరమిడ్ పని చేసుకోవడం, ఆ పని చేసుకొని రావడం. వచ్చిన తర్వాత ఒకటే నిర్ణయించుకున్నాను నేను, ఇంకా సార్ చెప్తుంటాడు చేయాల్సింది చేస్తే రావాల్సింది వస్తుంది అని. దాన్ని తూచా తప్పకుండా అక్షరాల పాటిస్తూ ఆ స్థితిలో ఇప్పుడు జీవించడం అనేది జరుగుతూ ఉంది. ఇది ఎంతో అద్భుతమైనటువంటి ప్రక్రియ అన్నమాట. ఈ మధ్యకాలంలో ఈ కరోనా అనేటువంటి ఈ సమస్యతోటి మానవాళ్ళంతా బెంబేలెత్తిపోతున్నటువంటి సందర్భంలో ఒంగోలులో ఒక మాస్టర్ గారు ఉన్నారు. ఆ మాస్టర్ గారు ఇట్లా పాజిటివ్ వచ్చిందని చెప్పి భయపడుతూ చెప్పడం, నేను వెంబడే ఆ వ్యక్తి సశరీరంగా భూమి నాకు కావాలి అని చెప్పి సంకల్పం పెట్టి ధ్యానంలో కూర్చోవడం, అతను ఏదైతే సిమ్టమ్స్ ఉన్నాయో నేను అనుభవించడం ఒక అరగంట ధ్యానంలో. ఆ తర్వాత అవి పోవడం, అతను రిలీఫ్ కావడం అనేది జరిగింది. ఇదంతా కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్. సహసృష్టికర్తలు అంటాడు కదా సారు, అలాగా మనం కూడా సార్లాగా ప్రతిదీ సంకల్ప శక్తి, ఆత్మశక్తికి మించింది ఏమీ లేదు, ఆత్మశక్తితో ఏ సమస్య అయినా సరే పరిష్కరించుకోవచ్చు అనేటువంటి ఆ జ్ఞానాన్ని ఆచరణ రూపంలో తెలుసుకుంటూ జీవితాన్ని ప్రతి క్షణం ఆనందమయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇలా అనుభవాలకు వచ్చేటప్పటికి ప్రతిదీ ఒక మిరాకిలే. చేతిలో పైసా డబ్బులు ఉండవు, పోవాల్సిన దూరం ఎన్నో కిలోమీటర్లు ఉంటుంది. అయినా కూడా వెనకాడకుండా నేను చెయ్యాలి, ఆ పనికి వెళ్ళాలి అనుకుంటే ఆ సమయానికి ఆ ఖర్చులకు మైనంగా ఎట్లా గట్లా అందడం, ఆ పని పూర్తి చేసుకొని రావడం. పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మన దగ్గర ఆ వనరులు అనేవి ఏర్పడడం జరుగుతుంది. అది మనసు ఏం చేస్తుందంటే భయపెడుతుంది ముందు. దానికి మనం వశం కాకుండా మనం ఈ క్షణంలో మన కర్తవ్యోన్ముఖమై ముందుకు కనుక అడుగేస్తే, ఒక అడుగును ముందుకేస్తే 1000 అడుగులు ముందుకు నడిపిస్తామని చెప్పి బాబా చెప్పినటువంటి వాక్యాలు ఇవన్నీ కూడా ఆచరణలో సాధ్యమవుతాయి అనేటువంటిది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి సత్యం. ఇవన్నీ కూడా ఏంటంటే మనం చూపించేవి కావు, అనుభవం ద్వారా తెలుసుకొని ఎప్పుడు ఆనంద క్షణంలో ఉండాలి. ఆనందానికి మించిన ఆస్తి లేదు. అలాగే మనం దేహాలను కాదు, దేహాన్ని ధరించినటువంటి దైవ పదార్థాలు. ఈ దేహంలో దేహి ఉన్నాడు, ఆ దేహిని కనుక పట్టుకుంటే చాలు, ఆ దేహి ఆ క్షణంలో ఉన్నాడు అంతే. తర్వాత ముందు ఉన్నాడు వెనుకున్నాడు అనేది లేదు. ఈ క్షణంలో కనుకుంటే అంత బహుమానమే. నీకు ఏది రావాలో నీకు అది అందిద్ది, ప్రకృతి అందిస్తుంది. అలాగే ఈ మధ్యకాలంలో చేలో కొద్ది పైరేసాం, ఆ పైరుకి పందులు వస్తున్నాయి, వాటికి చుట్టూ కట్టెలు బాతాలి అని చెప్పి అన్నారు. సరే వాటిని ఎట్ట చేయాలి, నేను ఒకటే సంకల్పం పెట్టుకున్నా, గొడ్డలతో చెట్లు కొట్టకూడదు, నాకు కావాల్సిన కట్టెలు దొరకాలి అనుకున్నా.
అనుకున్నటువంటి క్రమంలో నిన్న పోయి చూస్తే ఆ తోటల్లో ఒక 6 చెట్లు పడిపోయి ఉన్నాయి. వాటిని తీసుకొచ్చి కట్టి మొక్కలు నరకడం అనేది జరిగింది. ఎంతో ఆశ్చర్యం వేసిందో నాకు. అలాగా ప్రతిదీ మనం సంకల్పించుకోవాలి. సంకల్పించుకుంటే అది ఆటోమేటిక్గా సంకల్ప శుద్ధి, సంకల్ప సిద్ధి. సంకల్పంలో ఎప్పుడైతే శుద్ధత్వం అనేది ఉందో అది సిద్ధి పొందిద్ది, అంటే ఆచరణలో జరిగిపోద్ది అనమాట. అలాగ ప్రతి విషయంలో మనం ప్రతి విషయంలో ఈ యొక్క జ్ఞానాన్ని ఆచరణలో పెట్టుకోవాలి. అడగంది అమ్మాయినా పెట్టదంటారు చూడండి. ఎవరిని అడగాలి? ఆత్మశక్తిని అడగాలి. భావనే అడగడం అంటే భావనే, లోపల అంతా మౌనంగా జరిగిపోద్ది. మాటలతో ఏ ఉపయోగం లేదని తెలుసుకున్నా ఎప్పుడు మౌనంగా ఉండటం, అవసరమైతేనే మాట్లాడడం. మౌనం ద్వారా ఏం జరుగుతుందంటే ఎనర్జీ, ప్రాణశక్తి అనేది మిగులుతుంది. ఎప్పుడైతే ప్రాణశక్తి మిగిలిందో మన వాక్కుకి శక్తి వస్తుంది. ఎప్పుడైతే వాక్కుకి శక్తి వచ్చిందో సరైనటువంటి వాక్కుల్ని బయటకు వదలాలి. సరికాని వాక్కులు వదిలినా అది జరుగుతుంది. దానివల్ల మళ్ళీ ఆ ఫలితాలను మనమే అనుభవించాలి. ఎవరు వాస్తవానికి వారే సృష్టికర్తలు అనేది ఆచరణలో పెట్టుకుంటూ ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ప్రవేశం పొందిన తర్వాత జీవితం ఎలా జీవించాలి అనేది పూర్తిగా అవగాహన అవుతూ అర్థం చేసుకుంటూ, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, సంసారం అన్నాక ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఉన్నా కూడా మౌనంగా సహనమే దానికి అద్దు. సబూరి, శ్రద్ధ సబూరి అంటారు చూడండి. సబూరి అంటే అజ్ఞానంతో కూడినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. ఆ మాటల యందు సహనం కలిగి ఉండాలి. అదే జ్ఞానం తెలిసినటువంటి వ్యక్తుల యొక్క మాట యందు మనం ఎలా ఉండాలంటే ఆసక్తి, శ్రద్ధ కలిగి ఉండాలి మాస్టర్లు చెప్పేటువంటి మాటల కోసం. సజ్జన సాంగత్యం అంటాం దీన్నే. సజ్జన సాంగత్యం యొక్క వల్ల శ్రద్ధ కలిగి ఉంటూ పామరత్వంలో ఉన్నటువంటి జనాల యొక్క మాటల యందు సహనం కలిగి ఉంటే మనం మన ఆనంద స్థితిని కోల్పోకుండా ఎప్పుడు ముందుకెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది అని ఆచరణాత్మకంగా తెలుసుకొని ఆచరణలో పూర్తిగా ఆచరించడం అనేది ఎట్లా సాధ్యం అనుకుంటుండేవాళ్ళం. అది అటు సాధ్యం అయిపోతూ ఉంటుంది అంతే. దానికి ఎట్లా అనేది ఏమి లేదు. ఆ క్షణంలో ఉంటే అన్నీ మనకు అందుతూనే ఉంటాయి. గతంలో హరిశ్చంద్ర నాటకాలు ఇవి చూసేవాళ్ళం. అవి చూసినప్పుడు సత్యంతో ఉండాలి, సత్యమే పలకాలని తెలుసుకున్నాం. ఆ సత్యం ఏందనేది ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయింది. ఏందయ్యే సత్యం అంటే మనమే దేవుళ్ళం, మనం ఏదనుకుంటే అదే జరిగిపోద్ది, ఇంకోళ్ళని అడగాల్సిన పని లేదు అనేటువంటిది అర్థమైపోయింది. ఇప్పుడు కోవిడ్తో మానవాళ్ళంతా భయపడతా ఉన్నారు. ఈ కోవిడ్తో బయటపడాలంటే దాని లక్షణం ఏంటంటే ఈ శ్వాస వ్యవస్థలో ఫ్లమ్ ఏర్పడి ఆక్సిజన్ అందకుండా చేస్తూ ఉంది. మనం ఎప్పుడైతే ఆక్సిజన్తో పని లేకుండా మనసు నిలబడిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకు కావాల్సిన శక్తి, ఆత్మశక్తే ప్రాణశక్తిగా రూపాంతరం చెంది మన జీవక్రియలన్నీ ఆకుండా జరుగుతూ ఉంటాయి. ఆ క్షణం నుంచి బయటికి వెళ్ళిపోతాం. అప్పుడు రక్షణ అనేది జరుగుతూ ఉంటుంది. పరిష్కారం ఒకటే, ధ్యాన శక్తే. కోవిడ్కి వేరే దారి లేదు. ఏదో మందులు వేసుకుంటున్నాం తగ్గిపోతుందని అంటే అది తాత్కాలికం మాత్రమే. దాని నుంచి బయటపడాలంటే ధ్యానాన్ని అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ధ్యానంలో ఎక్కువ సమయం కనుక కేటాయించగలిగితే ప్రతి ఒక్కళ్ళు ఏ సమస్య నుంచి అయినా సరే, అసలు ఏ రోగాలు లేవు, మన ఆలోచనలు భయాలే రోగాలు. భయం వల్లనే ఇదంతా ఎక్కువగా ఉంటుంది. భయపడకుండా ఉంటే ఏమీ కాదు. భయపడకుండా ఉంటే మనసు ఆటోమేటిక్గా నిశ్చలమైనప్పుడు నీకు శక్తి ఖర్చు అనేది తగ్గుతుంది. మనం ఇంకేం చేయాలంటే 9 వాకిళ్ళు ముయ్యాలి, 10వ వాకిలు తెరిపించుకోవాలి. ఇది నేను తెలుసుకున్నటువంటి సత్యం. 9 ముయ్యటం అంటే ఎప్పుడు ఆత్మస్థితిలో ఉండటమే, శ్వాసతో ఉండటమే. అప్పుడు ఆటోమేటిక్ 10వ వాకిలు తెరుచుకుంటుంది. 10వ వాకిలు తెరుచుకుని నిత్యం శక్తి వస్తూ ఉంటుంది. ఈ 9 మూసుకొని ఉన్నప్పుడు శక్తి పోకుండా ఉంటుంది. శక్తి నష్టాన్ని నివారించుకోవడం, శక్తిని అపారంగా తెచ్చుకుంటూ ఉండడం, ఇది యోగుల యొక్క రహస్యం అని నేను తెలుసుకున్నా. దాన్ని ఎప్పుడు ఆచరించుకుంటూ ఆచరణలో పెట్టుకోవడం వల్ల ఈ రథం అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. ఎంత పనైనా 24 గంటలు పనిచేసినా నొప్పులైనా అనిపించవు. ఒకవేళ ఎక్కువ పని చేసి వచ్చాం, నొప్పులుగా ఉన్నాయి, అప్పుడు ఏం చేస్తాం? ఎక్కువ సాధన చేయటమే.
ఆత్మస్థితిలో ధ్యానస్థితిలో ఉన్నప్పుడు ఆ శక్తి వచ్చి ఆ బడలకి మొత్తాన్ని సరిచేస్తుంది. నేను అందుట్లో ఇంట్లో పిరమిడ్ ఉంది, ఓపెన్ పిరమిడ్, దాంట్లో కూర్చునేవాడిని. దానికి ఎప్పుడన్నా ఎనర్జీ నాకు సారలేదనుకోండి, పైన 4 క్యాపులు ఒకదాని మీద ఒకటి పెట్టేవాడిని. పెట్టినప్పుడు ఎనర్జీ ఆటోమేటిక్గా రైజ్ అయిపోయి నాకు ఎక్కువ శక్తి తక్కువ టైంలో రికవరీ జరగడం అనేది జరుగుతూ ఉండేది. ఇలా అద్భుతంగా ఎన్నో ధ్యానానుభవాలతోటి ఒకసారి హైదరాబాద్ దగ్గర గజ్వేల్ అనే ఆ ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. నా దగ్గర 500 రూపాయలు మాత్రమే ఉన్నాయి. కుటుంబం మొత్తం అందరిని హైదరాబాద్ తీసుకెళ్లాల్సినటువంటి సందర్భం. సరే బండి ఎక్కాము, వెళ్ళిపోయాము. బండి దిగిన తర్వాత నా దగ్గర 40 రూపాయలు 60 రూపాయలు ఉన్నాయి. అక్కడి నుంచి గజ్వేల్ పోవాలి. సరే వాళ్ళు చెప్పారు ఆర్డినరీ బస్సులో రమ్మని. 32 రూపాయలు టికెట్ తీసుకున్నారు. ఇక నా అక్కడికి వెళ్ళగానే రిసీవ్ చేసుకున్నా, వెళ్ళాం. వెళ్ళిన తర్వాత సార్ వచ్చారు. సార్ వచ్చి ఆ పిరమిడ్ల కాడికి వెళ్ళి చూసాము. చూసిన తర్వాత అందరు కూర్చొని ఉంటే సార్ పిలిచి మాట్లాడన్నాడు. మాట్లాడంటే ఏం మాట్లాడాలో అర్థం కాదు నాకు. సరే ఇక అప్పుడు జరిగిందే చెప్పా. చెప్పిన తర్వాత సార్ వెళ్తూ గుడ్ బై అంట వెళ్ళడం జరిగింది. అంటే అక్కడ అర్థమైందంటే ఆ క్షణంలో ఉండడమే మనం. ఏ సమస్య ఉన్నా నిన్నేం చేయదు, అది ఆటోమేటిక్ జరిగిపోద్ది అనేది నాకు ఉన్నటువంటి అనుభవాలు. ఒకసారి ఏం జరిగిందంటే మొదట్లో ధ్యాన ప్రచారం చేసేటప్పుడు ఎవరు వినటం లేదు, ఎవరు సహకరించట్లేదు, ఎట్లా అనేటువంటి బాధ అదంతా ఉండింది లోపల. ధ్యానంలో ఉన్న ఇంట్లో ఉంటే నేరుగా పత్రిసారి ఫిజికల్గా వచ్చి ఏం కాదు అని చెప్పి ముఖం అంతా తవిడి ముద్దు పెట్టుకొని ధైర్యం ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇక నా అసంతృప్తి అంతా వెళ్ళిపోయి మళ్ళీ నా ప్రయాణాన్ని నేను ముందుకు అలా కొనసాగించడం జరిగింది. ఇలా ప్రతి క్షణం ఈ క్షణంలో ఉండడం అనేది నేను నేర్చుకున్నటువంటిది, ఆచరిస్తున్నటువంటి సందర్భాలు. అంతర్వాణి వినడం, ఎవరన్నా ఏదన్నా సమస్య ఉండి వాళ్ళు సంకల్పించుకుంటే అమ్మటి టెలిపై ద్వారా ఆ విషయాలు తెలియడం, ఆ సమస్య ఉంటే ఒక చోటుకి వెళ్ళాలి అనుకున్నాను, వాళ్ళు సంకల్పించుకున్నటువంటి ప్రదేశానికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకసారి నెల్లూరు వెళ్ళాలా వినుకొండ వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ రోజు వాళ్ళు చెప్పున్నారు వినుకొండకి పిరమిడ్ తీసుకొని బయలుదేరటం జరిగింది. ఆ సందర్భంలో వాళ్ళు ఫోన్ చేయటం, నేను ఇట్టే బయలుదేరడం అనేది జరిగిందనమాట. అలా అనుకోకుండా మనలో ఏదైతే ఆ ఇన్స్టిట్యూషన్ తెలుస్తూ ఉంటాయో వాటి ద్వారా ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే పోయినసారి ట్రాన్స్ఫర్స్ జరిగినప్పుడు అందరూ హడావిడి పడుతూ ఉంటారు ఎక్కడికి వస్తుందో ఏందోనని. 4 రోజుల ముందు ఫలానా ఊరు వస్తుందని చెప్పి నాకు అంతర్వాణి వినిపించడం జరిగింది. ప్రశాంతంగా పోయాం, అప్లై చేసాం, వచ్చేసాం. ఆ ప్లేస్ అక్కడే ఉంది. మా ఊరు అతనే, నాకంటే ముందు ఉన్నాడు వేరే అతను. అతను కోరుకోవాలా ఏందని అడిగితే అంతకుముందు అదే పంచాయతీలో ఆయన చేసి ఉన్నాడు. ఆ నిబంధన అడ్డం వచ్చి ఆయన అక్కడ నాకు అడ్డం రాకుండా జరిగిందనమాట. అంటే అంతర్వాణి చెప్పింది ఖచ్చితంగా తూచా తప్పకుండా జరిగిపోతుంది అనేది నేను తెలుసుకున్నటువంటి సత్యం. ఇలా ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి. వాటిని మనం భయపడకుండా ఆచరించుకోవడమే. ఎప్పుడైతే ఆచరణలో మనం నిలుస్తామో ఆటోమేటిక్గా ఎంత సమస్య అయినా సరే అది బయటికి వెళ్ళిపోతుంది, మనకు కావాల్సింది మనకి అందుతుంది. నెలాఖరు వచ్చేటప్పటికి ఎట్లా చేస్తావని భయపిస్తూ ఉంటుంది మనసు. డబ్బులు ఉండవు చేతిలో, ఎలా చేస్తావు ఇవన్నీ చెప్తూ ఉంటుంది, పనులు ఎన్నో ఉంటాయి. అయినప్పటికీ ప్రయాణం కొనసాగిస్తూనే ఉంటాం. ఆ పనికి కావాల్సినవి అందుతూ ఉంటాయి. ఆ విధంగా ముందుకు వచ్చి 1వ తేదీ వచ్చేటప్పటికి అకౌంట్లో డబ్బులు పడతాయి. ఆ డబ్బులు అయిపోయిన దాకా అన్నిటికీ చెల్లింపులు వేసిన దాకా అది ఎంట పడుతూనే ఉంటుంది, ఇవ్వాల్సిన వాళ్ళ నుంచి రానియదు. ముందు నా అనుకున్నవి ముందు పంపించేస్తే అప్పుడు నాకు రావాల్సినవి రావడం అనేది 2 సంవత్సరాల నుంచి గమనిస్తూ ఉన్నా. అందువల్ల నాది అనే భావన లేకుండా మనం ముందుకు వెళ్తూ ఉంటే మనకు అన్నీ వస్తూ ఉంటాయి అనేటువంటిది అర్థమైపోయింది. కానీ నాది అని అంటే దేహభావనే. దేహభావన కాకుండా ఆత్మస్థితిలో ఉన్నప్పుడు ప్రతిదీ సాధ్యమవుతూ ఉండటం నేను గమనిస్తూ ఉన్నాను. అలా ఎంతో ముందుకెళ్తూ చాలా అద్భుతంగా జీవిస్తూ ఉన్నాం. ఎంతో ఆనందంగా ప్రతి క్షణం అద్భుతంగా జీవిస్తూ మన వాక్కే కర్మ అవుతుందని చెప్పి తెలుసుకున్నటువంటి స్థితిలో నేను జీవిస్తూ ఉన్నా. సాధ్యమైనంతవరకు మంచిగా మాట్లాడడం, లేకపోతే మౌనంగా వెళ్ళిపోవడమే. పక్కన నవ్వుతూ ఉంటాం, చిరునవ్వుతూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు మనం మాట్లాడితే వాళ్ళ స్థితిలో వాళ్ళు మాట్లాడతారు, అవసరం లేదు. మన సమయం వృధా, మన ఆనంద స్థితి అక్కడ రద్దు అయిపోద్ది ఆ క్షణంలో.
అవసరం లేదు. మనం ఆనంద స్థితిలో ఉంటూ ఒక చిరునవ్వుతూ ఉంటే కామ్గా వాళ్ళు వెళ్ళిపోతారు, మన దారిని మనం వెళ్ళిపోతాం. అలా ఎలా జీవించాలో అలా జీవిస్తూ అద్భుతంగా ఎదగడం అనేది నాకు అర్థమవుతూ ఉంది. పత్రిసారి చెప్పిందంతా ఒక వాక్యంలో నాకు ఏదైనా సందేహం అనిపిస్తే ధ్యాన జగత్తులో చదవంగానే దాంట్లో ఆ సందేహాలకు సమాధానం దొరుకుతూ ఉంటుంది. అట్లా ప్రతిసారి ఏదైనా సందేహం ఉందంటే సార్ ద్వారా ఏదో ఒక విధంగా సమాచారం అందడం, దాని ద్వారా ఆ మార్గంలో మనం ప్రయాణిస్తూ ముందుకెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఇదివరకు 1979 నుంచి మొదలుపెట్టి ప్రచారం 2012 ఇప్పటి వరకు ఈ 30 సంవత్సరాల కాలంలో సాధించినటువంటి ఎందరో కరపత్రాలు పంచి ఇంటింటికి తిరిగి ఊరూరు తిరిగి ధ్యాన ప్రచారం చేసినటువంటి మనందరం ఇప్పుడు శారీరకంగా ఎటు తిరగాల్సిన పని లేకుండా మనకు ఉన్నటువంటి అనుభవాల్ని ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియజేయడం కోసం ఒక శాటిలైట్ ఛానల్ని మన వాళ్ళు గురువు గారు పెట్టి అందరికీ ప్రపంచవ్యాప్తంగా తొందరగా చేయాలని చెప్పి ఉద్దేశంతో దీని ఏర్పాటుకు పూనుకోవడం, దీని యొక్క ఏర్పాటు ఇది 3వ సంవత్సరం. ఈ 3వ సంవత్సరంలో చిన్నగా ముందు నుంచి చేసుకుంటూ రావడం, ప్రకృతి మనకు సహకరించడం, తక్కువ డబ్బులతోటి అందరికీ ప్రచారానికి జరిగేదానికి వివిధ ఛానళ్ళు మనకు సహకరించడం, ఇప్పుడు ఇంకా శాటిలైట్ ఛానల్గా కాబోతూ ఉంది. ఈ శాటిలైట్ ఛానల్ కావడానికి కొంత ఆర్థిక వనరులు కూడా మనకు అవసరం ఉంది. ఈ ఆర్థిక వనరుల్ని మీరు చేయూత ఇస్తే ఆ డబ్బులు ఎక్కడికి పోవు, మన డబ్బులు మనకే వస్తాయి. తర్వాత ప్రస్తుతానికి దానికి మనం సహకరించిన వాళ్ళం అవుతాం. ఈ ధ్యానం అనేది ప్రపంచవ్యాప్తంగా తెలిసి సమాజం అంతా కూడా సత్య మార్గంలోకి వచ్చి అంతా ప్రతి ఒక్కళ్ళు ఆనందమయంగా జీవించాలనేటువంటి గురువు గారి యొక్క సంకల్పం నెరవేరడానికి ఎంతో దూరంలో లేదు, చాలా దగ్గరలోని. ఇప్పుడు ఈ యొక్క జరిగినటువంటి 5 నెలల కాలంలో ఎంతోమందికి ధ్యానం అందించడం జరిగింది పిఎంసి ఛానల్ వల్ల. ఈ ఛానల్కి ఆర్థికంగా సహకరిస్తారని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.